నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్. కిర్లంపూడి ముద్రగడ నివాసంలో ప్రతిపాడు నియోజకవర్గంలోని కులాలకు మతాలకు అతీతంగా ముద్రగడ అభిమానులతో ముద్రగడ నివాసం జనసంద్రమైంది. ప్రతిపాడు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సుబ్బారావు మర్యాదపూర్వకంగా కిర్లంపూడి వచ్చి ముద్రగడను కలిశారు. ముద్రగడ లాంటి మహానాయకుడు తమ వెంట ఉంటే తమకు కొండంత అండని వరపుల అన్నారు. తన దగ్గరకు వచ్చిన ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అందించారని, అలాంటి నాయకుడిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేయడానికి మనమందరం కృషి చేయాలని, ప్రతిపాడు ఎమ్మెల్యేగా పార్లమెంట్ సభ్యులుగా చలమలశెట్టి సునీల్ను గెలిపించాలని ముద్రగడ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామరాజ్యం కాదు రాక్షస రాజ్యం జరిగిందని, తనను తన కుటుంబ సభ్యులను చంద్రబాబు అనేక ఇబ్బందులు పెట్టారని ఆయన పేర్కొన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి తన కుమారుడు గిరిబాబుతో ఆప్యాయంగా పలకరించి వచ్చిన వారికి అల్పాహారం అందించారు. ప్రతిపాడు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి తండోపతండాలుగా ముద్రగడను కలిసి తాము మీరు ఏమి చెబితే దానికి మేము కట్టుబడి ఉన్నామని, వైఎస్ఆర్సీపీ విజయానికి తామంతా కృషి చేస్తామని ముద్రగడకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గణేశుల రాంబాబు, గణేశుల రచ్చబాబు, బుద్ధరాజు, చంటి రాజు, గౌతస్వామి, జల్లిగంపల ప్రభాకర్, చెల్ల సత్యనారాయణ, ఆడారి బాబ్జీ, తూము చిన్నబాబు, నక్క అప్పలరాజు, మండపాక చలపతి, అందే చిట్టికొండ, కురుమల్ల చిన్న తదితరులు పాల్గొన్నారు. మన పేదల పెన్నిది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థుల్ని గెలిపించమని కోరడం కోసం ఈరోజు మేమందరినీ ఇక్కడ ఆహ్వానించడం జరిగిందండి. సుబ్బారావు గారిని అసెంబ్లీకి, సునీల్ గారిని పార్లమెంట్కి పెట్టడంతో పాటు మీకు వివిధ గ్రామాల్లో ఉన్న బంధుకోటికి, వివిధ గ్రామాల్లో ఉన్న స్నేహితులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఓటు వేయమని చెప్పేసి కోరమని కూడా కోరుకుంటున్నానండి. వారంటూ ముఖ్యమంత్రి అవ్వయి ఉండకపోతే ఈ 5 సంవత్సరాల్లోనూ ఆక్సిజన్ లేక ఎన్నో ఆకలి చావులు సంభవించినండి. ఆ మహానుభావుడు పేదల పక్షాన ఉండి పేదల సంక్షేమం కోసం పేదలకి 5 ఏళ్లతో అన్నం తినే కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని ఎన్నో బాధలు, ఎన్నో రకాల విమర్శలు తట్టుకుని వారు మనకి చేయూత ఇస్తూ ఉన్నారండి. ఇప్పుడు మళ్ళీ మనం వారికి చేయూత ఇవ్వాలండి. చేయూత ఇవ్వటం కాకుండా 10 కాలాల పాటు వారి ముఖ్యమంత్రిగా ఉండడం కోసం మీ అందరికీ దీవెనలు వారికి కావాలండి. రాష్ట్రం పరిపాలించిన అనుభవం 5 సంవత్సరాలు వచ్చిందండి. పరిపాలన ఇంకా పగడబందీగా ఉంటుందండి. వారికి సేవలు మనం ఉపయోగించుకోవాలి. పేద వర్గాలకి సంక్షేమ పథకాలతో పాటు మన పిల్లలకు కూడా దారి మనం చూసుకోవాలండి. ఉద్యోగాలు అయితే కష్టంతో కూడుకున్న పని అండి. పూర్వం 100-200 మంది పనిచేసే ఒక ఆఫీసులో ఈ కంప్యూటర్ వచ్చేయటం వల్ల 10 మందికి అది తగ్గిపోయిందండి. దానివల్ల ఉద్యోగాలు లేవు, ఉండవండి. మన పిల్లలకి చిన్న చిన్న పరిశ్రమలు 5 లక్షలు 10 లక్షల రూపాయలు పెట్టుబడితోటి నెట్లోకి వెళ్తే 3 రకాలు ఉంటాయండి. వాటికి పిల్లల్ని పంపడం కోసం ఆలోచన చేయండి. దానికి కావాల్సిన సబ్సిడీలు, దానికి కావాల్సిన లోన్ల విషయంలో మన కాబోయే ఎమ్మెల్యే సుబ్బారావు గారు, కాబోయే ఎంపీ సునీల్ గారు కూడా కృషి చేస్తారు. వారితో పాటు నేను ఉంటానండి. అవసరమైతే ముఖ్యమంత్రి గారితో బ్యాంక్ వాళ్ళతో చెప్పించి లోన్లు ఇప్పించే కార్యక్రమం తీసుకుంటామండి. పిల్లల్ని అలాగే మీరు గాలికి వదిలేయటం వల్ల, ఉద్యోగాలు లేవని చెప్పి వదిలేయటం వల్ల ఇటు పనికి రాకుండా పోతూ ఉన్నారు. రోడ్డు మీద కూర్చొని కౌలు చెప్పుకోవడం, బండి 100 కిలోమీటర్ స్పీడ్ తొక్కేయడం, ప్రమాదాలు తెచ్చుకోవడం, ప్రమాదాల్లో నష్టపోవటం జరుగుతూ ఉన్నాయండి. పిల్లలకి బాధ్యత అప్పచెప్పాల. ఏదో పరిశ్రమ అండి,
పెద్ద పెద్ద వద్దు మనకండి, 5-10 లక్షల్లో ఆ మనిషి ఇంకో మనిషి తోడేసుకుంటాడు. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టించండి అయ్యా, దానికి కావాల్సిన ఏర్పాట్లు నేనే సుబ్బారావు సరిపోవండి, అయినా సరే మా కృషి ఉంటుంది. మన ఎంపీ గారు, కాబోయే ఎంపీ సునీల్ గారు ఉన్నారు చూసారా, ఆయన పెద్ద పారిశ్రామికవేత్త అండి. బ్యాంకులు ఆయన చేతిలో ఉంటాయండి. మన పనులు 5 నిమిషాలు అయిపోతాయి. అప్పటికీ అవ్వకపోతే ముఖ్యమంత్రి గారిని ఉపయోగించుకుందామండి. అయ్యా, పిల్లల బాగు కోసం పేదవాళ్ళకి ఎలాగ ముఖ్యమంత్రిగా పెడుతున్నారు, మీ పిల్లలు కూడా అయ్యా మీరు వారిని సెటిల్ అయ్యేలాగా మీరు కృషి చేయండి. దానికి కావలసిన సహకారం అంతా మా సుబ్బారావు గారు, సునీల్ గారు ముఖ్యమంత్రిగా చేస్తారండి. అయ్యా చేయని బాబు, అయ్యా వారు ఎన్నుకోవాలా, 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలా. అయ్యా పేదల యొక్క ఆకలి గ్రహించే మనుషులండి వాళ్ళు, వారు కానీ వారి తండ్రిగా కానీ. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి, పచ్చి అబద్ధాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి చేసినా కూడా అబద్ధాలు మాట్లాడేసి దాన్ని నిజం కింద మార్చడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పగడబందిగా అమలు చేస్తారట ఆయన. అయ్యా ఆయన అవసరమా? ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళే అమలు చేస్తారు. వాళ్ళు పెద్ద దీనికి మన పొడిగేటండి పని లేదు. అయ్యా వారు ఇంకో 10 రకాల సంక్షేమ పథకాలు నేను పెడుతున్నాను అని చెప్పి ముందుకు రావాలా, అప్పుడు మగతనం ఉంటారు తప్ప మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేస్తారట ఆయన. అయ్యా ఆయన అవసరం మనకి. అయ్యా కొత్తగా రామరాజ్యం అంటున్నారు మీరు. అయ్యా రామరాజ్యం చూశారు మీరు, 88లో చూశారు, పత్తిపాడు ఉత్తరగంజ్ గోడలో. మళ్ళీ పాకిస్తాన్ కిల్లంపూడి చేశారు 2016లో. అయ్యా కిల్లంపూడి రావాలంటే పాకిస్తాన్ లాగా ఒక పాస్పోర్ట్ ఉండాలా, ఒక వీసా ఉండాలండి, ఆధార్ కార్డు ఉండాలా, ఇంకా ముఖ్యమైనది కుల సర్టిఫికేట్ ఉండాలా. ఇవి రామరాజ్యంలో భాగం అండి. అటువంటి రాజ్యం తెస్తారట ఆయన. అయ్యా 4 సంవత్సరాలు నరకం అనిపించామండి ఆ రామరాజ్యంలో. అయ్యా రామరాజ్యం కాదండి, రాక్షస రాజ్యం. వారు రామరాజ్యం అంటున్నాడు ఆయన. అయ్యా దారుణమైన పరిపాలన. అయ్యా ఇంట్లోని తెన్నించి, మంగళసూత్రం తెంపించి, జుట్టు మెలిదిప్పి, నడుము మీద ఆడవాళ్ళు తెండించడం. అయ్యా పిల్లల్ని లాఠీచి కుట్టించడం, ఆడవాళ్ళు లంజా ఏంటే అని భాష. మేము లంజ కొడుకు అంటే ఆయన భాష, ఆయన దృష్టిలో ఏంటి అన్నది ప్రశ్నించాను ఒకసారండి. అయ్యా లంజ కొడుకు అంటున్నారు అంటే మాకు కులం లేదా, మేము తప్పుడు కులంలో పుట్టామా ఏంటి, లంజా కొడుకు లంజా అని వాడుతున్నారని కూడా రాశారు సార్ ఉత్తరం గతంలో. అయ్యా ఈ భాష వాడించేస్తా, పోలీసు చేత ఈ భాష వాడించేస్తా. వారి కుమారులు ఉన్నారండి. అయ్యా మన తుని సంఘటన తర్వాత అండి ఇద్దరు తీసుకెళ్ళిపోయారు, 2-3 అమలాపురం పోలీస్ స్టేషన్. అయ్యా అరెస్టులు పరాపరం అవుతాయని చెప్పేసి తెల్లారేటప్పటికి 6 గంటలకు నేను అమలాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి, అయ్యా మీ అందరూ ముద్దాయిలు ఉన్నాయా, అరెస్ట్ చేయండి అని చెప్పి కూర్చున్నానండి. తర్వాత టెస్ట్ చేస్తే అయ్యా ఒకరోజు కాకముందే తలుపులు బద్దగొడేసేసి, గెల్ల బద్దగొడేసేసి హాస్పిటల్ని జైల్లో 14 రోజులు ఇచ్చారండి. అయ్యా ఒకే బట్ట 14 రోజులండి. తాగడానికి మంచిని కూడా ఇవ్వలేదు మాకు. బాత్రూంలో ట్యాప్ వాటర్ అయ్యా అవి తాగి 14 రోజులు ఉన్నామండి. అయ్యా ఇది రామరాజ్యం అండి. అయ్యా ఇది రామరాజ్యం. అయ్యా భగవంతుడు పనిష్మెంట్ ఇవ్వాలి అయ్యా అని కోరుకున్నానండి. పండగలు మానేసాం, గుళ్ళకి వెళ్ళటం మానేసామండి. భగవంతుడు పనిష్మెంట్ ఇచ్చాడు. అయ్యా ఆ పనిష్మెంట్ ఇంకా కొనసాగించాలని భగవంతుని నిత్యం కోరుకుంటూ ఉంటానండి. నేను వదలనండి మనిషిని. అయ్యా
ఏ పాపం చేసామని అంత ఆ రకమైన వాళ్ళ కుమారులు డిఏజీ గారు ఫోన్ చేసండి, ఆ లంజా కొడుకుని బయట లాగలేదా, ఆ లంజా కొడుకుని బయట లాగలేదా, కొట్టారా లేదా లంజా కొడుకుని. ఇది వాళ్ళ కుమారులు వాడిన భాష. ఆ డిఏజీ గారు ఆ చెట్ల కింద ఉన్నారనమాట అండి. ఆ పక్కన ఉన్న కానిస్టేబుల్స్ వచ్చి, అయ్యా ఏదో అవుతుంది, వచ్చేయండి, బయటకు వచ్చేయండి, అయ్యా అరెస్ట్ అయిపోతారని, వదిలేండి సార్ ఉద్యమం అని ప్రేమించే కానిస్టేబుల్స్ చెప్పి చేయటం జరిగింది సార్. భాష అదండి. అయ్యా వాళ్ళ కుమారులు ఆ లంజా కూడా బయట లాగారు లేదా, అయ్యా ఈ రకమైన పాలన చేశారు సార్. అలాగే 88లో ఉత్తరాంధ్ర సంఘటన జరిగింది, మీకు తెలుసు, పెద్దలకు తెలుసు, చాలామంది పిల్లలు తెలియదు. ఆ రోజు కూడా అంతే సార్. డిటి నాయక్ గారు ఎస్పీ గారు ఉన్నారు, వారు గిరిజన తెగకు చెందిన వారండి. నేనంటే కొంచెం ప్రేమించే మనిషి. అయినా సరే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు పక్క నుండి వాళ్ళు మాట్లాడండి, ఫైర్ చేయించేశారు సార్. మనం ఉద్యమం చేస్తే ఫైర్ చేయమన్నారు సార్. 22 తుపాకీ గుళ్ళు వెళ్ళిపోయాయి సార్. 22 తుపాకీ గుళ్ళు వెళ్ళిపోయాయి సార్, ఆడ మగ కూడా. భగవంత్ దయ వల్ల ఎవరో చనిపోలేదు సార్. ఓ 30,000 ఖర్చుతో నేను అందరినీ కాపాడుకున్నాను సార్. ఆ రోజు ఎన్టీ రామారావుతో చెప్పించిన మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు, ఫైర్ ఆపొద్దు, 10 మంది పోయినా పర్వాలేదు, నాయక్ వచ్చేస్తుంది, బెటాలియన్ వచ్చేస్తుంది అని చెప్పిన మాటలు సార్. అయ్యా అయ్యా ముఖ్యమంత్రి గారు, 10 కాదండి అయ్యా, 100 పోతారు, మేము ఉండమండి అయ్యా, ప్రభుత్వం కూడా ఉండదండి అయ్యా, నేను కేసులు ఉపసంహరించేశాను అని అప్పచెప్పేశాను చెప్పి వారు ఆయన తెగే చెప్పాడు సార్ నాయక్ గారు. అయ్యా ఆదేశాలండి అయ్యా. అయ్యా అసలే మన గడ్డ, అయ్యా ఉద్యమాల గడ్డ అల్లూరి సీతారామరాజు గారు చేశారండి. తర్వాత రైతుకుల సంఘాలు, అలాగే నక్సలైట్లు అండి, అయ్యా అలాగే కాపు ఉద్యమం అండి, ఇవన్నీ కూడా మన ప్రతిభా గడ్డ మీదే జరిగాయి సార్. ఆ కోపం కసి, అయ్యా వీళ్ళని చంపేయాలా, వీళ్ళని ఉత్తరాంధ్ర ఉద్యమం కూడా స్టార్టింగ్ మనకండి. మీకు చిన్నవాళ్ళు వింటారు, అయ్యా ఉత్తరాంధ్ర ఉద్యమం కూడా స్టార్టింగ్ సార్. నాకు నేర్చుకుంది ఉత్తరాంధ్ర ఉద్యమం నుంచే నేర్చుకున్నానండి. అయ్యా నాకు అసలు ఉద్యమం తెలియదండి. ఏదో ఎమ్మెల్యే అయ్యాను, మంత్రి అయ్యాను తప్ప, సేవ చేయడం తప్ప నాకు తెలియదండి. అయ్యా నేర్పారు సార్ ఉద్యమం చేయటం. అయ్యా మన ఉద్యమాల గడ్డ అణిచేయాల, ఇనప బోట్లు పెట్టి అణిచేయాలండి. ఇది వారి యొక్క, అయ్యా రావణాసురుడు పాలన చూపించేస్తారు. రామరాజ్యం రాముల వారి పాలన చూపించలేదని నాకు. అయ్యా 88లో చూశాను సార్, మళ్ళీ మొన్న 2016లో చూశాను సార్. అయ్యా అదండి అయ్యా, ఆలోచించండి. అయ్యా రావణ కాష్టం చేస్తాడు సార్ మహానుభావుడు, ఉడికిపోయి ఉన్నాడండి. ఆకలి ఆకలి అధికార ఆకలి, అధికార ఆకలి దహించిపోతుందండి, మంట మంట కడుపులో. అయ్యా అది అబద్ధాలు చెప్పేసి అర్జెంటుగా కుర్చీలో కూర్చోవాలా, కుర్చీలో కూర్చున్న తర్వాత ఇంకా విమర్శ స్టార్ట్ చేస్తారన్నమాట అండి. కాల్చేయి 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 అంటారు. ఇది వారి పాలన. అయ్యా చేయడం కోసం అబద్ధాలు చెప్పి ఓటేయమంటున్నారు సార్. అయ్యా ఆలోచించండి. నాయకుల కన్నా ఓటర్స్ తెలివైన వాళ్ళు, ప్రజలు తెలివైన వాళ్ళు అండి. ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లోనూ టీవీలో సమాచారం చూసుకుంటున్నారు. తెలివైన వాళ్ళు ఓటర్స్ అండి, తెలివైన వాళ్ళు ప్రజలు. బాగా ఆలోచించండి. అబద్ధాలు చెప్పుకోవడానికి మనం లొంగిపోతే అండి పేదవాళ్ళకి ఆక్సిజన్ దొరకదండి. ఆక్సిజన్ లేకపోతే ప్రాణాలు పోతాయి సార్. ఆక్సిజనే జగన్మోహన్ రెడ్డి గారు అండి. అయ్యా ఆ ఆక్సిజన్ కాపాడమని మేము అందరినీ కోరుకుంటూ, మా సుబ్బారావు గారిని ఎమ్మెల్యేగా, సునీల్ గారు ఎంపీగా మన ముఖ్యమంత్రి గారు పెట్టారండి. వారి విజయాన్ని మీ అందరూ కృషి చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఈరోజు పద్మనాభ గారి ఆధ్వర్యంలో మన ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఆయన పిలుపు మేరకు
మరి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా పెద్దలకి నేను నమస్కారం తెలియజేస్తున్నా. మరి గతంలో కూడా పద్మనాభం గారు మన నియోజకవర్గంలో 16 సంవత్సరాలు వివిధ పదవులు చేపట్టిన సందర్భం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో చాలామంది అభిమానులు ఉన్న సందర్భంగా చాలామంది కూడా ఆయన వల్ల మరి లబ్ధి పొందిన సందర్భం కూడా మనందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సేవలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం ఉద్దేశంతో మరి ఆయన పిలిచి మరి పార్టీలో జాయిన్ చేసుకుని ఒక బాధ్యత మన పార్లమెంట్ నియోజకవర్గం కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా మీ పరిచయాలు ఉన్నాయి కాబట్టి అందరినీ కూడా మీరు మొబిలైజ్ చేసి తప్పకుండా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి మీరు పనిచేయాలని చెప్పేసి ఆయన చెప్పిన ప్రకారంగా కూడా ఈవేళ చాలా ప్రాంతాలు కూడా పద్మనాభం గారు ప్రయత్నం చేసే సందర్భం జరుగుతుంది. ప్రత్యేకంగా కూడా ఈవేళ మన ప్రతిపాడు నియోజకవర్గంలో మిమ్మల్ని అందరినీ కూడా పిలిపించి మరి ప్రత్యేకంగా కూడా ఆయన గతంలో కూడా పోటీ చేసే సందర్భంలో కూడా ఎంత విధానం కూడా చేసినని మేము అనుకోలేదు. ఇప్పుడు కూడా ఇంత విధానం అందరినీ గౌరవించి నేను పోటీ చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా నాకు పని చేయండి అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆయన మాట్లాడే సందర్భం ఇప్పుడు ఆలోచించలేదు. ఈవేళ ఆయన పరిస్థితి చూస్తుంటే ప్రతి వాళ్ళని కూడా పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట ఇచ్చాను, తప్పకుండా మీరు అందరూ కూడా నా వెంటే ఉండి నేను చేసిన కార్యక్రమాన్ని మీరు ఒక భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో ఈవేళ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతిపాడు నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేక దృష్టిలో పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా పిలిపించి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నాకు అలాగే కూడా ఎంపీ అభ్యర్థి సునీల్ గారికి కూడా తప్పకుండా మీరు ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని చెప్పేసి ఆయన మాట్లాడి చెప్పే విధానం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆయన మాట్లాడే పనితీరు కూడా చూసుకుంటే చాలా నేను ఆశ్చర్యపోతున్నాను. ఏంటంటే ఆయన సొంత ఎలక్షన్లో కూడా ఇంత విధానం కూడా ఎవరికి చెప్పుకుంటారేమో అనుకుంటున్నాను నేను. ఈవేళ ఆలకించిన విధానం చూసుకుంటే నేను చాలా కూడా ఆయన ఆనందిస్తున్నాను ఆయన మాట్లాడే విధానం. కాబట్టి ఆయన చేసినట్టు సర్వీస్ విధానం కూడా గతంలో కూడా గుర్తించుకుంటూ అందరినీ కూడా తప్పకుండా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయాలి, వరుపుల సుబ్బారావుని అలాగే ఎంపీగా కూడా సునీల్ గారిని కూడా గెలిపించాలి. నేను జగన్మోహన్ రెడ్డికి మాట ఇచ్చాను, అన్ని విధాలా కూడా పార్లమెంట్ నియోజకవర్గ రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాలు కూడా ప్రయత్నం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా వంతు నేను విజయాన్ని కృషి చేస్తానని చెప్పేసి ఆయన చెప్పిన మాట విధానంలో వేళ ప్రతి ప్రాంతంలో ప్రయత్నం చేసే సందర్భంగా ఆయన చేసే ప్రత్యేక ప్రతిబంధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలని చెప్పేసి చెప్పే విధానాన్ని కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఎలా ఆయన పిలుపు మేరకు మీరు అందరూ కూడా వచ్చి రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అలాగే ఎంపీ అభ్యర్థి సునీల్ గారు కూడా మీ యొక్క ఆదరణ అభిమానం కూడా మీ మద్దతు తెలియజేసే విధానం కూడా నేను ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్కారం తెలుసుకుంటున్నాను.